హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిస్టార్ డిసిఎస్. ఈరోజు మనం శాతవాహనాల గురించి నేర్చుకోబోతున్నాము. శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు. అయితే శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. ఓకేనా. శాతవాహన రాజులు ప్రాకృతాన్ని అధికార భాషగా చేసుకున్నారు. శాతవాహన రాజులు మొత్తం 30 మంది. శాతవాహన రాజుల్లో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. చివరివాడు మూడవ పులోమావి. శాతవాహన రాజులు అవలంబించిన మతం మొదటగా జైన మతాన్ని అవలంబించారు. తర్వాత వైదిక మతాన్ని అనుసరించారు. శాతవాహన రాజుల కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు మెగాస్తనీస్. శాతవాహన రాజుల కాలం నాటి శాసనాలు నానాఘాట్ శాసనము. దీన్ని దేవి నాగానిక వేయించింది. తర్వాత నాసిక్ శాసనము. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించింది.